హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీటెక్ రైతు చలం తేజ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతు అన్నవాడు ప్రపంచానికి ఆహారాన్ని అందజేస్తూ సమాజానికి ఒక వెన్నుముక్క. అలాంటి రైతు గురించి మీకు ముఖ్యమైన కారణాలు, ఇంపార్టెన్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనం ఏదైనా చిన్న వ్యాపారం ఏమైనా చేస్తే నష్టపోతే ఆ వ్యాపారం చేయడానికి మనం మళ్ళీ వెనకాల దాని జోలికి వెళ్ళము. అలా రైతు అన్నవాడు లాభం వచ్చినా నష్టం వచ్చినా సేద్యం తప్ప వేరొక మార్గం లేదు, వాళ్ళకి అదే చేస్తూ ఉంటారు. అలాంటి రైతుకి ఒక మంచి ఉద్దేశంతో నష్టాల్లో ఉన్న వాడిని ఎందుకు సేద్యాన్ని లాభాన్ని కూడా చేయకూడదు తక్కువ పెట్టుబడితో అన్న ఒక మంచి నెపంతో మేము ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇది ఫస్ట్ టైం కాదు, 4 సంవత్సరాల ముందు ఒక వీడియో కూడా చేశాను. కదిరి లేపాక్షి అన్న ఒక విత్తనాన్ని తీసుకొచ్చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని దగ్గర ఈ శివశంకర్ నాయక్ అని కదిరి నుంచి కాయ తెప్పించి దాని యొక్క విత్తనాలు కూడా నలుమూల వ్యాపించే విధంగా చేశాను. అది బాగా విత్తనాలు కూడా తీసుకున్నాను. అలా వరిలో కూడా చేద్దామన్న ఒక మంచి నెపంతో వరిలో మనకి కీలకమైన ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలంలో హైట్ ఎక్కువ పెరిగిపోయి కిందకి వర్షాలు గాలి వల్ల కిందకి పడిపోతుంది. అలా ఆ గాలిని దాటిని తట్టుకొని ఒక మంచి విత్తనాన్ని తీసుకురావాలని KNM 7715 అని ఒక వరి విత్తనాన్ని తీసుకొచ్చాను. దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకి వరి చూస్తుంటే తెలంగాణ సోనా అని ఒక సన్నగింజ రకంతో BPT షుగర్లెస్ ఇలాంటివి కాకుండా ఇది ఒక 50 నుంచి ఒక 60 బ్యాగులు అయ్యే విధంగా ఒక ఎకరాకి అయ్యే విధంగా ఒక మంచి విత్తనాన్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. దాని యొక్క యాజమాన్య పద్ధతులు అలాగే నా యొక్క ల్యాండ్ దాని యొక్క 1 by 1 వీడియోలో మీకు ప్రశ్నిస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.